ఇది యూనిట్ ఆఫీస్ షాద్నగర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. చౌదరిగూడ మండల్ కేంద్రంలో అభ్యాస్ విద్యాపీఠంలో చదువుతున్న యూకేజీ శాస్త్ర అనే పాప చనిపోవడం చాలా బాధాకరం. ఘటనకు తెలిసిన వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెహికల్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏమిటంటే ఆ బస్సుకి ఫిట్నెస్ లేదని తెలిసింది. అది 15 years దాటిన బస్ అని తెలిసింది. ఆ వెహికల్ నెంబర్ AP 28 TA 7275. అయితే ఇప్పుడు మీ ద్వారా చెప్పడం జరగడం ఏంటిదంటే 15 years దాటిన బస్సు ఏది కూడా బయటికి తీయకూడదు. అది సీసీ బస్సుగా కన్వర్ట్ చేసుకోవాలి. కానీ బంద్ జరగడం వల్ల నిన్న ఆ బస్సు బయటకు తీశారని తెలిసింది. అది జనరల్గా బయటికి తీయరు కూడా, బట్ నిన్న బంద్ అవ్వడం వల్ల బయటికి తీయడం జరిగిందని తెలిసింది. మీ ద్వారా చెప్పడం ఏంటిదంటే 15 years దాటిన బస్సు ఏది కూడా బయటికి తీయకూడదు. అది ఇమీడియట్గా స్క్రాప్ చేయాలి. మా దృష్టికి తీసుకురావాలి, అది స్క్రాప్ చేయాలి. మేము రెగ్యులర్గా కూడా EIB బస్సెస్ ప్లస్ మిగతా వెహికల్స్ అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. 4 days బ్యాక్ కూడా ఒక EIB బస్సు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 2 vehicles సీజ్ చేసాం. మీ ద్వారా చెప్పడం ఏంటిదంటే ఫిట్నెస్ లేని బస్సు కానీ ట్యాక్స్ లేని బస్సు కానీ ఇక మీదట బయట తిరిగితే మాత్రం చాలా పరిమాణాలు జరుగుతాయి. వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు తెలియజేయడం జరగడం ఏంటంటే ఇలాంటి స్కూల్ బస్సెస్ బయటికి తీసుకొస్తే మాత్రం ఇక మీదట కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పిల్లల ప్రాణాల మీద చెలగాటం ఆడకూడదు.